ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం. ఈరోజు ఒక మంచి కార్యక్రమం. ఈరోజు సొసైటీలో గుడి బడితో పాటు ఏదైతే ముఖ్యమో ఈరోజు లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్కి కానీ జనాలందరూ కూడా ప్రశాంతంగా ఉండడానికి కానీ ఏదైతే అవసరమో ఈ పోలీస్ స్టేషన్స్ ఈరోజు ఇనాగ్రేషన్కి నన్ను కూడా ముఖ్య అతిథిగా ఇక్కడికి ఆహ్వానించినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ఎస్పెషల్లీ విశాఖపట్నం సిపి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎమ్మెల్యే మా అన్న వెలుగుపూడి రామకృష్ణ బాబు గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు చిరంజీవి గారికి, అదేవిధంగా లోకల్ కార్పొరేటర్ గారికి, మరి ముఖ్యంగా డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు ప్రత్యేకంగా ఈ ఓపెనింగ్కి వచ్చిన మా డీసీపీ గారికి తిరుమలరావు గారికి, అదేవిధంగా డిఐజీ గోపీనాథ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని అంతా ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరుల సోదరికి కూడా అందరికీ కూడా ధన్యవాదాలు. మీకు ఇక్కడ విషయం ఏంటంటే, ఆర్లవ పోలీస్ స్టేషన్ అంటేనే విశాఖపట్నంలో ఉన్న అందరికీ కూడా ఒక రకమైన జాలి, ఎందుకో ఒక రకమైన సింపతి ఉండేదన్నమాట ఆర్లవ పోలీస్ స్టేషన్ అంటే. ఎందుకంటే ఒక తుఫాన్ షెల్టర్లో ఎప్పుడు పడిపోతుందో ఎప్పుడు ఉంటుందో తెలియని పరిస్థితిలో ఉండే పోలీస్ స్టేషను మరి ఎందుకంటే ఇంకా జాలిపడే పరిస్థితి ఎందుకు ఉండిచ్చిందంటే 2018లో దీనికి శంకుస్థాపన జరిగినా కూడా గత 5 సంవత్సరాల్లో కనీసం ఏమీ కూడా ఇనాగ్రేషన్కి కూడా నోచుకోకుండా ఉండిపోయిన పరిస్థితి ఈ ఆర్లవ పోలీస్ స్టేషన్ తాలూకా పరిస్థితి. మళ్ళీ ఈరోజు మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ మీద దృష్టి పెట్టి ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, ఎక్కడైతే పోలీస్ స్టేషన్స్ ఓపెనింగ్కి నోచుకోకుండా ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి మనం అన్నీ కూడా చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు లోకల్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి దాతల్ని కూడా ఈరోజు వాళ్ళకి రిక్వెస్ట్ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసుకునే పరిస్థితి. దీనికి సుమారుగా 5 కోట్ల రూపాయలు ఇక్కడ శాంక్షన్ అయినా ఆల్రెడీ 2.5 crores శాంక్షన్ అయింది, ఈ బిల్డింగ్ అయింది. మళ్ళీ దీని మీద మళ్ళీ ఏసీబీ ఆఫీస్ అవన్నీ కూడా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయాలి. ఇంకా 2.5 కోట్లు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అవి కూడా విడుదల చేయించి ఈ పోలీస్ స్టేషన్ని పూర్తి చేసే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి వెల్ఫేర్ నుంచి కూడా సుమారుగా వీళ్ళు ఇమీడియట్గా జరగాలి, ఎలాగైనా ఇది ఓపెన్ అవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఒక 40 లక్షల రూపాయలు దీని మీద వెచ్చించారు. అది కాకుండా ఈరోజు ఈ పోలీస్ స్టేషన్కి సంబంధించి ఫర్నిచర్ కూడా మన దివీస్ ల్యాబొరేటరీస్ వాళ్ళు కూడా వచ్చి ఈరోజు ముందుకు వచ్చి వాళ్ళు మనకి డొనేట్ చేసే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే సిఎస్ఆర్ 16 లక్షల రూపాయలు వాళ్ళు ఈరోజు ఫర్నిచర్కి కూడా ఇక్కడికి కంట్రిబ్యూట్ చేయడం జరిగింది. దివీస్ ల్యాబొరేటరీస్ వాళ్ళకి కూడా ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ తరపు నుంచి, అదేవిధంగా ఎన్డీఏ గవర్నమెంట్ తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు మీ అందరికీ తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్ మీద గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టడం, లాస్ట్ 5 సంవత్సరాల్లో ఏదైతే మరుగున పడిపోయినాయో మళ్ళా సిస్టమ్స్ అన్నిటిని తీసుకొచ్చి ముఖ్యంగా ప్రజల తాలూకా క్షేమాన్నే మెయిన్గా తీసుకొని వాళ్ళు క్షేమంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి అని ఒకే ఉద్దేశంతో మళ్ళీ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా ఇవ్వడం ఈరోజు మనందరికీ కూడా చూస్తున్నాం. దీనిలో భాగంగానే ఈరోజు ఆర్లవ పోలీస్ స్టేషన్ అవనేయండి, ఇంకా పోలీస్ స్టేషన్స్ ఎక్కడైతే లేవో అక్కడ అవనేయండి, అది కాకుండా పోలీస్ స్టేషన్స్లో ఎక్విప్మెంట్ అవనేయండి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించిన ఎక్విప్మెంట్ అవనేయండి, ఇవన్నీ కూడా ఈవెందో ఒక వాళ్ళ వెహికల్స్ దగ్గర నుంచి అన్నీ కూడా ఈరోజు ఏదో అంటారు కదా, 0 నుంచి స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు డిపార్ట్మెంట్కి సంబంధించి. అవన్నీ కూడా ఒకటి చేసుకుంటున్నాం. దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాల్సిందిగా మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.